Good morning to all. My name is P. Nandini. I am studying in MBC first year, KGBB Adakal, Mahbub Nagar district. మెంటల్ హెల్త్ గురించి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి తన సొంత సామర్థ్యాలను గుర్తించలేకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వ్యసనాలకు గురి అవ్వడం, ఇలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలా వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడం, లేదా తినకపోవడం, వ్యసనాలకు ఎక్కువగా బానిస అవ్వడం, డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు అవి ఏవి వాళ్ళకు సరిగ్గా అనిపించవు. అలాంటప్పుడు వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మాటలలో, వాళ్ళు ప్రవర్తించే తీరులో చాలా మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వాళ్ళని డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయకూడదు. వాళ్ళని మనతో పాటు మాట్లాడేటట్టు చేయడం, లేదా వాళ్ళని అందరితో పాటు కలిసి ఉండేలా చూసుకోవడం, ఇలా అందరితో పాటు ఉండమని చెప్పడం లాంటి సూచనలు వాళ్ళకి ఇవ్వాలి. ఇలా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేయడం వల్ల వాళ్ళు కొన్ని విషయాలు లేదా అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాగే తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటి నుంచి వాళ్ళను మనము ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళకుండా మనకు కొన్ని సూచనలు ఇచ్చి మనము వాళ్ళను డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావాలి. లేదా ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక వ్యక్తి తన సొంతంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, బయట పరిసరాల ప్రాబ్లమ్స్లో కానీ వాళ్ళు కొన్ని ఆలోచించుకుంటూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి సరిగ్గా ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు అర్థం చేసుకోరు. లేదంటే వాళ్ళు ప్రవర్తించే తీరే కరెక్ట్, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, నేను చేసేదే కరెక్ట్, వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఉంటారు. ఇలా వాళ్ళని డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయకూడదు. ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిను ఇలా చేస్తుంది అని చెప్తే వారు చికిత్స అందించడం, లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి చికిత్స అందిస్తారు. అలా చికిత్స అందజేయడం వల్ల వారికి డిప్రెషన్ల నుంచి కోలుకోవడం, లేదా వాళ్ళకి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. డిప్రెషన్లో నుంచి బయటికి వస్తే వాళ్ళకి కూడా బయట ఉన్న పరిసరాలు ఇలా ఉన్నాయా, ఏంటి, ఎలా జరిగింది, ఇలా అన్నీ తెలుసుకుంటారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మనం ఒంటరిగా వదిలేయకుండా అలా సైకియాట్రిస్ట్ లేదా వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకు చికిత్స అందించాలి. వాళ్ళు డిప్రెషన్ల నుంచి కోలుకుంటారు. థ్యాంక్ యూ.